కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఎవరున్నా ఎవరు లేకుండా పార్టీ వైపే ఎక్కువ చూస్తుంటుంది. టీడీపీ పార్టీ వైపే వారి బలమంతా కూడా టీడీపీ పార్టీని. అలాంటి టీడీపీ పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని అంటే మీ స్నేహితులను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అధినేతగా ఉన్న వైసీపీకి ఎందుకు మద్దతు ఇస్తారంటారు? అసలుకి ఏంటికి ఈ 2 మండలాల్లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. నిన్న సింగళమల్ల ఎమ్మెల్యేకి 6,000 చిల్లర మెజారిటీ వచ్చింది. అక్కడ రెడ్డి కాదు, ఎస్సీ సామాజిక వర్గం. అది ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఎవరు అంటే పార్టీ అధినేతను కూడా చూస్తారు కదా. రాష్ట్రంలో 2 పార్టీలే, రెడ్డి బిట్వీన్ కమ్మ మధ్యనే 2 పార్టీలు ఇక్కడ రెడ్ల పార్టీ వైసీపీ, కమ్మ పార్టీ తెలుగుదేశం పార్టీది. వీళ్ళిద్దరికి పోరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో కమ్మ వాళ్ళు రెడ్లకు ఓట్లేరు, రెడ్లకు కమ్మ వాళ్ళకి సరిగా ఓట్లేరు. అదంతా వరకు భ్రమండి. అక్కడ ఉండే పరిస్థితి ప్రభావం వల్ల కూడా అన్ని కులస్తులు అందరితో కలిసి ఉండే స్వభావం ఉంది రాయలసీమలో. జిల్లాలో కమ్మలు మీకు ఎందుకు అనుకూలించాలి? ఒక కమ్మరికైనా మీరు టికెట్ ఇస్తున్నారు. జిల్లాలో ఎక్కడా కూడా బీసీలకి టికెట్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి ఎక్కడ న్యాయం చేస్తున్నారు? ఏంటికి బీసీలకు ఇచ్చినాం కదా, శంకరనారాయణ గౌడ్కి ఇచ్చినాం, నవీన్ నిచ్చల్ తిప్పయ్య స్వామికి ఇచ్చినాం, నవీన్ నిచ్చల్కి ఇచ్చినాం. బీసీ కాదు, కాపు కదా, కాపు ఓసీ. కాపులను బీసీలో చేర్చాలని పోరు జరుగుతుంది కదా, అప్పుడే బీసీలని కాపులను బీసీలోకి చేసేస్తే ఎట్లా? మా నాయకుడు వచ్చి చేస్తాడని కోరికతోనే చెప్తున్నా. మీ నాయకుడు ఇంకా రావాలి, ఎన్నికలు జరగాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ చేసేశారు రాజకీయంగా. ఇంకా ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ అని కూడా ప్రజలు చూస్తున్నారు. అప్పుడే మీరు కళల్లో తేలియాడితే ఎలాగా? కళలో తేలాడేది ఏమైందండి, అది సహజము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేది తథ్యము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు తప్పితే మీరు ఎమ్మెల్యే అవుతామన్నది కళనా నిజమా? నిజం, అది నిజం కాబట్టే ఇక్కడ నుండి 40 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ రాజకీయం చేయబోతున్నాము. 40 కిలోమీటర్లు వెహికల్లో వెళ్తున్నారు, పాదయాత్రకు వెళ్ళడం లేదు కదా. పాదయాత్ర చేయడానికి అదేమన్నా ఒక విషు పైన చేస్తా అంటే పాదయాత్ర చేయాల. రెగ్యులర్గా పోయేటప్పుడు పాదయాత్ర చేస్తే నేను తాడిపత్రికి చేరేది ఎప్పుడు, అక్కడ ఉండే కష్ట నష్టాలు చూసేది ఎప్పుడు. ఇప్పుడు రాజకీయాల్లో విజయాలు సాధించాలంటే పాదయాత్ర అన్నది అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పాదయాత్ర రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టాడు, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టారు. ఇటీవల తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన కూడా పాదయాత్ర చేపట్టాడు అధికారం కోసమే. ఈ పాదయాత్రలు అనేది అందరికీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. పాదయాత్ర చేస్తే జనం ఆదరిస్తారు, మేము కూడా సీఎంలు అయిపోతాం, ఎమ్మెల్యేలు అయిపోతాం. అలాంటి మీరు కూడా పాదయాత్ర చేస్తే పోయేదేముంది? అది ఫ్రమ్ ది బిగినింగ్ లోనే నన్ను ప్రభాకర్ రెడ్డి గారే పాదయాత్ర చేయించినారు 14 కిలోమీటర్లు. అందువల్ల నేను విజయం సాధించినట్లయితే మీరు చెప్పే వర్షాన్ని బట్టి. ఎక్కడ చేయించారు మీకు 14 కిలోమీటర్లు? ఎర్రగుంట్లపల్లి నుండి రాజశేఖర్ స్టాచ్యూ వరకు. ఎందుకు చేయించారు? కారణం 30 యాక్ట్ అని పెట్టి నిలబెట్టాడు. అక్కడ ప్రజలు తాండాలుగా వస్తా అంటే ఈ జనాన్ని చూసి ఎక్కడ మార్పు వస్తుందో, ఈయన వచ్చే రిసీవింగే ఇట్లుంది, ఇంకా రేపు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని భయంతో కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, ఆయన పోలీసుని అడ్డం పెట్టి నన్ను 30 యాక్ట్ అని నిలబెట్టారు అక్కడ ఎర్రగుంటపల్లి అవతల. అక్కడ నుండి నేను పాదయాత్ర చేసిన తాడిపత్రి వరకు. ఎటొచ్చినా మీరు ప్రతి అంశానికి జేసీ సోదరులకే ముడిపెడుతున్నారు. మీరు మీ లక్ష్యము, మీ చూపు జేసీ సోదరుల పైన లేదంటే ఆ పార్టీ పైన? పార్టీ అనేది అక్కడ కంటెస్ట్ చేసేవాని పైన ఉంటుంది, కానీ నేనేం కుప్పంలో పోయి చంద్రబాబు నాయుడు మీద కాదు కదా పోటీ చేస్తా అనేది. అక్కడ చేస్తా అనేది జేసీ సోదరుల పైనే పోటీ చేస్తాడా. అందువల్ల నా లక్ష్యం కూడా వాళ్ళ మీదనే గురి ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు మీదనో లేకపోతే ప్రభాకర్ చౌదరో లేకపోతే ఇంకో రెడ్డో ఉండదు కదా. ఎక్కడ కంటెస్ట్ చేస్తా అంటే ప్రత్యర్థి మీదనే ఆయనే చూస్తాం తప్ప ఇంకోసారి చూడం కదా. మీరు అంటున్నారు ఇప్పుడు ఆడ తాడిపత్రిలో పోలీస్ అనేదే లేదు, పోలీస్ అంతా నిర్వీర్యం అయిపోయింది అంటున్నారు. అంటే ఇది పోలీస్ వ్యవస్థని కించపరిచినట్లు అవుతుంది కదా. పోలీస్ వ్యవస్థను కించపరుస్తుందంటే సందర్భాల్లో కించపరచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కించపరచాల్సిందే కదా. అంటే ఈరోజు మీరు పోలీస్ వ్యవస్థను కించపరుస్తున్నారంటే ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థ మీకు ఎలా అనుకూలిస్తుంది అంటారు? అంటే నా వరకు అయితే పోలీసు బాగానే ఉన్నారు. నా వరకైతే ఇంతవరకు ఏ పార్టీలో ఉన్నా కూడా పోలీసులు నాకు సహకరిస్తా అన్నారు, బాగానే అన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన టార్చర్ పడలేక కొన్ని కేసులు పెట్టారో తప్ప ఇంకో విధంగా ఏం లేదు. అంటే ఇప్పటివరకు మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు కొట్టేశారు, ఎన్ని కేసులు నడుస్తున్నాయంటారు?
నా మీద కేసులు అయితే కొట్టేసినారు, ఉండేది 2 కేసులు ఉన్నాయి అంతే. అవి ఏం కేసులు అంటారు? ఒకటి 307 ఉంది, ఒకటి బెయిలబుల్ సెక్షన్ ఏదో ఉంది. ఈ 307 బెయిలబుల్ కేసులు ఉన్నప్పుడు మీకు ఎన్నికల్లో ఇవన్నీ ప్రతిబంధకం కావంటారా? రాయలసీమలో ఏ నాయకుడికి లేవండి, ఏ నాయకుడికి లేవు చెప్పు. ప్రభాకర్ రెడ్డి ఆల్సో రౌడీ షీటర్ ఆల్సో. మీరు రౌడీ షీటర్ కదా? అవును చెప్తాండ కదా, ఎమ్మెల్యే గురించి నువ్వు చెప్తాను, నేను ఎమ్మెల్యే గురించి చెప్తాను, నా గురించి చెప్పడం లే. ప్రభాకర్ రెడ్డి రౌడీ షీటర్ అంటారు, అంటే మీకు రౌడీ షీటర్ లేదంటారా? మీరు కేసుల గురించి చెప్పినారు, ఆయన రౌడీ షీటర్ కూడా కానీ చెప్తాడా. అంటే 2019 ఎన్నికల్లో రౌడీ షీటర్ బిట్వీన్ రౌడీ షీటర్ మధ్యనే పోటీ ఉంటుంది, ఎట్లయినా భావించవచ్చు అని చెప్తాండ కదా. రౌడీలకు మధ్యలో హీరో వస్తే ఎలా ఉంటుంది? హీరో మేమనే కదా భావిస్తాండి, మళ్ళీ హీరో ఇంకోరు వచ్చేదే ఉంటుంది. అంటే హీరో రావడానికి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది. మీరు జనసేనని మర్చిపోతున్నారు. జనసేన అభ్యర్థి వస్తే హీరో కావచ్చు కదా. ఇద్దరు రౌడీలు కొట్టుకుంటుంటే మధ్యలో హీరో రావచ్చు, అంటే 2 కోతులు కొట్టాలి. ఈ స్టేట్ లో జనసేన అనేది నథింగ్. ఏదో ఒక పార్టీకి ఎక్కడన్నా కానీ డ్యామేజ్ చేయగలుగుతుందేమో అని నేను చెప్పలేను, కానీ ఈ స్టేట్లో అయితే డ్యామేజ్. ఈరోజు కేంద్రంలో బీజేపీ రావడానికి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడానికి పవన్ చేసిన కృషి కానీ, ఆయన వాగ్దాటి కానీ, ఆయన మద్దతు కానీ చాలా లాభించిందని పదే చాలా సార్లు చెప్పారు. అలాంటి పవన్ ఈ రోజు ఉన్నప్పుడు మీరు ఒక వేస్ట్ అని ఎలా చెప్తారు? ఆ రోజు పరిస్థితులు వేరు. బీజేపీ, తెలుగుదేశం, పవన్ ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయి. పవన్ చరిస్మా కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈరోజు మధ్యలో ముద్రగడ వచ్చినాడు. వచ్చి ఆయన కాపులకి ఇచ్చిన హామీని నెరవేర్చలేదు అనే దానిపైన ఆయన యాజిటేషన్ చేస్తున్నాడు. ఆయన్ని విపరీతంగా హరాస్మెంట్ చేస్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడే కానీ వాళ్ళ కులాన్ని గురించి కానీ ఇంకో దాని గురించి కానీ మాట్లాడడం లేదు. మీరు అంటున్నారు ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ఎస్సీలను వచ్చేసాం, వచ్చిన తర్వాత చేస్తాంలే అన్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల్లో ముద్రగడతో చేతులు కలిపితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ముద్రగడతో పవన్ కళ్యాణ్ చేతులు కలిపితేనా? అతను ఒక మీటింగ్లో చెప్పిండేది ఇంకో మీటింగ్లోనే చెప్పలేకున్నాడు. అతన్నట్టు సమర్థుడని మీరు భావిస్తారు? రాజకీయాల్లో ఎప్పుడు ఏది సాధ్యమవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు చివరి నిమిషంలో ముద్రగడ అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఏకం కారు అని ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు? అవును, నువ్వు ఇది చెప్పేటప్పుడు జేసీ సోదరుల మీద పెద్దారెడ్డి ఏంటి గెలిచలేడు అనేది కూడా చెప్పొచ్చు కదా. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.